ఉదయం రామన్న తన పాత పెంకుటింటి ముందు కూర్చుని చిరిగిన తువ్వాలుతో ముఖం తుడుచుకుంటుంటాడు. లక్ష్మమ్మ మట్టి పొయ్యి దగ్గర ఊదుతోంది. ఏమండీ, పొయ్యిలో అగ్గి రాజుకోవడం లేదు. ఉన్న కాస్త ఎండుకట్టెలు కూడా నిన్నటి వానకు తడిసిపోయాయి. ఇవాళ మళ్ళీ గంజినే తాగాలా? మన గోదావరి గట్టున ఉన్న అందరికీ కడుపు నింపే ఆ దేవుడు మనల్ని ఎందుకిలా పరీక్షిస్తున్నాడో ఏమో. ఏమో లక్ష్మి, ఆ గోదారమ్మ మనల్ని ఇంకా ఎన్ని పరీక్షలు పెడుతుందో. నా దగ్గరున్న విద్య నలుగురికి కడుపు నింపుతుంది కాని నీకు ఒక పట్టుచీర కొనే స్తోమత కూడా నాకివ్వడం లేదు. ఏ విద్యకైనా గుర్తింపు రావాలి అంటే అదృష్టం కూడా ఉండాలి. చీరల గురించి ఎవరడిగారు? మీ చేతి వంట తిన్నవాళ్లు అమృతం అంటుంటే అదే నాకు 10,000. కాని ఆ వీరయ్య గారి దగ్గర వంట చేసే భీమన్న ఉన్నాడే, వాడు అందరికీ విషంలాంటి వంటలు పెట్టి మీ పేరు చెలగొడుతున్నాడు. మీ దగ్గర ఉన్న పాకశాస్త్ర రహస్యాలు ఎవరికీ తెలీవు. వాడి సంగతి ఊరందరికీ తెలుసు లక్ష్మి. కాని వీరయ్య గారికి వాడు చెప్పే అబద్ధాలే నిజమనిపిస్తాయి. మనలాంటి పేదవాళ్ల మాటలు ఎక్కడ వింటారు? కాలం కలిసి వస్తేనే ఎవరికైనా గౌరవం దక్కుతుంది. ఏదో ఒకరోజు మీ తెలివితేటలే మనల్ని కాపాడతాయి. ఆ నమ్మకం నాకు ఉంది. ఈరోజైనా గోదారమ్మ మన వైపు చూస్తుందేమో, చూద్దాం. మధ్యాహ్నం వీరయ్య తన ఇంటి ముందు కుర్చీలో కూర్చుని ఉంటాడు. అప్పుడే సోమనాథవర్మగారు వస్తారు. ఏమోయ్ వీరయ్య, నీకు పుత్రోదయం కలిగిందని తెలిసి ఆశీర్వదించడానికి వచ్చాను. నీ వైభవం గురించి మన ఊరంతా చెప్పుకుంటున్నారు. మరి ఇవాళ విందు ఎలా ఉండబోతోంది? రుచికరమైన వంటలు తినాలని నాలుక తహతహలాడుతోంది. వర్మగారు, మీరాక మాకు ఎంతో సంతోషం. ఇవాళ భోజనం నా ఆస్థాన వంటగాడు భీమన్న సిద్ధం చేస్తున్నాడు. వాడు వండిన కూరలు తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. వాడు చేయి పెడితే చాలు, ఏ వంట అయినా స్వర్గంలా మారుతుంది. భీమన్న వంట రుచిగా ఉంటుంది అని విన్నాను కాని, పాత రోజుల్లో నీ దగ్గర రామన్న అని ఒకడు ఉండేవాడు కదా, వాడి వంట గురించి కూడా చాలా గొప్పగా విన్నాను. ఇవాళ రామన్నను కూడా పిలిపించకూడదా? ఇద్దరూ కలిసి చేస్తే విందు అదిరిపోతుంది. వాడికి భీమన్నకు అస్సలు పడదు వర్మగారు. అయినా మీరు అడిగారు కాబట్టి ఇవాళ రామన్నను కూడా రమ్మంటాను. భీమన్నకు సాయంగా ఉంటాడు. మధ్యాహ్నం రామన్న లక్ష్మమ్మ కరువు గురించి మాట్లాడుకుంటుండగా రంగడు కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తాడు. రామన్నా, ఓయ్ రామన్నా, ఎక్కడున్నావురా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. అదృష్టం నీ తలుపు తట్టిందిరా. ఏమైంది రంగడు, అలా ఆయాసపడిపోతున్నావు? మా పాత కొంప దగ్గరకు అదృష్టం రావడం ఏంటి? అది దారి మర్చిపోయి కూడా ఇటు రాదు కదా. దారి మర్చిపోలేదు రామన్నా, ఖచ్చితంగా నీ అడ్రస్ తెలుసుకునే వచ్చింది. సాక్షాత్తు ఆ వీరయ్య జమీందారు గారే నిన్ను విందు వంటలు చేయడానికి రమ్మని పిలుస్తున్నారు. సోమనాథ వర్మగారు నీ చేతి వంట అడిగారట. ఏమంటున్నారన్నయ్యా? ఆ వీరయ్య గారు మనల్ని పిలిపించడమా? ఆయనకు ఆ భీమన్న వంట తప్ప ఇంకేదీ నచ్చదు కదా. మమ్మల్ని అవమానించడానికి పిలుస్తున్నారా ఏంటి? రంగడు, ఆ వంటశాలలో ఇప్పటికే భీమన్న ఉంటాడు. వాడు నన్ను అడుగు కూడా పెట్టనివాడు. అయినా వర్మగారిలాంటి పండితులు అడిగినప్పుడు వెళ్ళకపోతే పాకశాస్త్రానికి అవమానం. కాని ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వు పాత విషయాలు మనసులో పెట్టుకోకు రామన్నా. అక్కడ వర్మగారు నీ పాకశాస్త్రం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. జమీందారు గారు తప్పక ఒప్పుకున్నారు. భీమన్న సంగతి నేను చూసుకుంటాను. వాడు నీ ముందు ఏ పాటివాడు? ఇది నీ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం. ఏమండి, అన్నయ్య చెప్పింది నిజమే. మన పేదరికాన్ని చూసి హేళన చేసిన వాళ్ళందరికీ మీ చేతిరుచి ఏంటో చూపించే అవకాశం ఇది. భయం వదిలేసి ధైర్యంగా వెళ్ళిరండి. సరే లక్ష్మి, నువ్వన్నట్టే. ఇది ఆ గోదారమ్మ ఇచ్చిన అవకాశంగా భావిస్తాను. రంగడు, పద వెళ్దాం. ఒక వంటవాడికి కావాల్సింది అగ్నిమీద నమ్మకం, గరిటె మీద పట్టు. ఈ విందులో నా విద్య ఏంటో ఆ వర్మగారికి, జమీందారు గారికి తెలిసేలా చేస్తాను. సాయంత్రం వంటశాలలో పొయ్యిలు మండుతున్నాయి. భీమన్న పాయసం వండుతున్నాడు. రామన్న పులుసు సిద్ధం చేస్తున్నాడు. ఏ రామన్నా, ఆ పులుసు మీదంత శ్రద్ధ ఎందుకు? నా పాయసం వంకే అందరూ చూస్తారు. ఈ విందులో నాకు స్వర్ణ కంకణం రావడం ఖాయం.
నువ్వు కేవలం ఆ కూరగాయలు తరిగి పక్కన పెట్టు. భీమన్న గారు, వంటలో పోటీ ఉండకూడదు, తృప్తి ఉండాలి. పులుసులో ముక్కలు సమంగా ఉడికాయి. మీరు పాయసంలో బెల్లం వేసేటప్పుడు జాగ్రత్త, పాలు విరిగే అవకాశం ఉంది. నాకు పాఠాలు చెప్పకు. నా వంటలో నేను దిట్టిని. సరే కాని బయట వీరయ్య గారు నీకోసం ఎదురుచూస్తున్నారు. ఏదో అడుగుతారట, వెళ్ళిరా. సరే భీమన్న గారు, పులుసు పొయ్యి మీద ఉంది, జాగ్రత్తగా చూడండి. నేనిప్పుడే వెళ్ళొస్తాను. రామన్న బయటకు వెళ్తాడు. భీమన్న రామన్న పులసను పాడు చేయడానికి పన్నాగం పన్నుతాడు. ఇది కదా నాకు కావాల్సిన సమయం. వాడు వండిన ఈ పులుసును అందరూ అమృతం అంటారు కదా. ఇప్పుడేం చేస్తారో చూస్తా. తన జేబులోంచి తీసిన కాకరకాయ రసాన్ని, మరికొన్ని చేదు వేర్ల రసాన్ని పులుసులో కలిపేస్తాడు. ఇది తింటే వర్మగారికి రామన్న అంటే ఏంటో తెలుస్తుంది. రాత్రి రామన్న తిరిగి వంటశాలలోనికి వస్తాడు. భీమన్న ఎక్కడా కనిపించడు. తన పాయసం పొయ్యి మీదే ఉంది. భీమన్న ఎక్కడికెళ్ళాడు? పాయసం పొయ్యి మీదే వదిలేసి వెళ్ళాడు. పులుసు దగ్గరకు వెళ్ళగానే ఏదో తేడాగా అనిపిస్తుంది. ఈ పులుసు వాసన ఎందుకిలా వస్తోంది? పల్లెటూరి పులుసులో ఉండాల్సిన గుమగుములు పోయి ఏదో చేదు వాసన వస్తోంది. అప్పుడే రంగడు వంటగదిలోకి వస్తాడు. ఏమైంది రామన్నా, ముఖం అలా పెట్టావు? భోజనాల సమయం దగ్గర పడుతోంది. రంగడు, ఈ పులుసులో ఎవరో చేదు కలిపారు. ఇది ఖచ్చితంగా భీమన్న పనే. ఇంత పెద్ద విందులో ఇలా జరిగితే వీరయ్య గారి పరువు పోతుంది, నా ప్రాణం పోతుంది. ఇప్పుడు కొత్తగా వండటానికి సమయం లేదు. మరి ఏం చేద్దాం? చేదు పులుసు తింటే వర్మగారు కోపడతారు. భయపడకు రంగడు, వంటవాడికి కావాల్సింది రుచి మాత్రమే కాదు, ఆపత్కాలంలో ఆదుకునే సమయస్ఫూర్తి కూడా. ఆ చేదును పోగొట్టే మార్గం నా దగ్గర ఉంది. రామన్న వంటింట్లో వెతకగా కొన్ని దోసకాయలు, చింతపండు, పాత బెల్లం, నువ్వులు దొరుకుతాయి. రంగడు, నువ్వు వెంటనే వెళ్ళి మన ఇంట్లో ఉన్న ఆ వనమూలికల పొడి, కొంచెం వేయించిన మెంతుల పొడి తీసుకురా. నేను ఈ చేదును విరిచే మార్గం చేస్తాను. రామన్న ఆ పులుసులో కొన్ని దోసకాయ ముక్కలను ఉడికించి వేస్తాడు. అవి లోపల ఉన్న విషతుల్యమైన చేదును పీల్చుకుంటాయి. ఆ తర్వాత ముక్కలను తీసేసి కొంచెం ఎక్కువ చింతపండు రసం, మరికొంత వేయించిన నువ్వుల పొడి, బెల్లంగడ్డ కలుపుతాడు. ఇప్పుడు రుచి చూడు రంగడు. అరే, చేదెక్కడికి పోయింది? పులుపు, తీపి, కారం కలిసి అద్భుతమైన రుచి వస్తోంది. ఇది అసలు పులుసా లేక అమృతమా? రామన్నా, నువ్వు మనిషివి కావురా, మహానుభావుడివి. వంట చేయడంలో నిన్ను మించినవాడి ఎవర్లేడు. అబ్బా, గండం గడిచింది. కాని భీమన్న వదిలేసిన ఆ పాయసం కూడా విరిగిపోయేలా ఉంది. ఆయనకు సలహా ఇద్దామంటే వినే స్థితిలో లేడు. సోమనాథవర్మ, వీరయ్య భోజనానికి కూర్చుంటారు. భీమన్న గర్వంగా పులుసు వడ్డిస్తాడు. వర్మగారు, ఈ పులుసును మా రామన్న ప్రత్యేకంగా తయారుచేశాడు. దీని రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నోరు చేదవడం ఖాయం. అని మనసులో నవ్వుకుంటాడు. చూడు వర్మగారు, నా వంటవాడు భీమన్న ఎంత గొప్పవాడో. తనకు పేరు వచ్చినా రాకపోయినా రామన్నకు అవకాశమిచ్చాడు. సోమనాథవర్మ రామన్న చేసిన వంటను ఒక ముద్ద తిని కళ్ళు మూసుకుంటాడు. అందరూ కంగారుగా చూస్తారు. హఠాత్తుగా కళ్ళు తెరిచి, ఆహా, అమోఘం, అద్భుతం! వీరయ్య, ఈ పులుసులో ఏదో వింత రుచి ఉంది. ఇది మామూలు వంట కాదు. చేదుగా ఉండాల్సిన ముక్కలే ఇంత తీయగా ఎలా మారాయి? ఇందులో వేసిన మసాలాలేంటి? నా జీవితంలో ఇంతటి రుచికరమైన పులుసు తినలేదు. నిజమా వర్మగారు? భీమన్నా, నువ్వు వండిన పాయసం ఎక్కడా? అది కూడా వడ్డించు. అసలైన రుచి అందులో ఉంది అన్నావు కదా. భీమన్న పాయసం వడ్డిస్తాడు. కాని అది నోట్లో పెట్టుకోగానే వర్మగారు ముఖం అడ్డంగా తిప్పుకుంటారు. ఛీ, ఇదేం పాయసం! పాలు విరిగిపోయి నీళ్ళలా ఉంది. లోపల బెల్లం కూడా సరిగ్గా కరగలేదు. భీమన్నా, నీకు కనీసం పాయసం చేయడం కూడా రాదా? పులుసు వండిన రామన్న ఎక్కడా, నువ్వెక్కడా? అది రామన్న వల్లే ప్రభూ. వాడు నాకు సలహాలిచ్చి నా మనసు పాడు చేశాడు.
వాడు ఏదో మంత్రం వేసి నా పాయసాన్ని ఇలా మార్చేశాడు. వర్మగారు క్షమించాలి. నేను ఏ మంత్రం వేయలేదు. భీమన్నగారు వంటశాల నుండి బయటకు వెళ్ళినప్పుడు పులుసులో కాకరకాయ రసం కలిపిన విషయం నాకు తెలుసు. కేవలం వీరయ్య గారి పరువు పోకూడదని నేను దాన్ని సరిచేశాను. కాని ఆయన పాయసంలో బెల్లం ఎక్కువ వేసి పాలు విరిగిపోయేలా చేశాడు. దానికి నేను బాధ్యుణ్ణి కాదు. ఏంటి భీమన్నా, నువ్వు కావాలని నా అతిథికి పెట్టే వంటను పాడు చేశావా? అసూయతో ఇంత నీచానికి దిగజారుతావా? ఇప్పుడే నా ఇల్లు వదిలి వెళ్ళిపో. నీలాంటి కుటిల బుద్ధి కలవాడు నా వంటింట్లో ఉండటానికి వీల్లేదు. భీమన్న సిగ్గుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీరయ్య రామన్న చేతులు పట్టుకొని, రామన్న, నన్ను క్షమించు. నీ దగ్గర ఉన్న విద్యను నేను గుర్తించలేకపోయాను. గాజు ముక్కను రత్నం అనుకొని భ్రమపడ్డాను. ఇప్పట్నుండి నువ్వే మా ఇంటి ప్రధాన వంటగాడివి. నీకు ఎకరం పొలం, 1000 వరహాలు ఇస్తాను. నా దగ్గరే ఉండిపో. వీరయ్య గారు, మీ ఆదరణకు ధన్యవాదాలు. కాని నాకు ఈ రాజభోగాలు వద్దు. నేను నా పాత ఇంట్లోనే ఉంటూ గోదావరి గట్టున చిన్న అంగడి పెట్టుకుంటాను. అక్కడే అందరికీ తక్కువ ధరలో మంచి భోజనం పెడతాను. మీరు దయ ఉంటే నాకు ఆ పొలమొక్కటి ఇప్పించండి. అందులో పండే పంటతో ఊర్లో ఉన్న అనాథలకు, పేదలకు ఉచితంగా భోజనం పెడతాను. రామన్న, నీ పాకశాస్త్రమే కాదు, నీ మనసు కూడా చాలా గొప్పది. నీ పేరు ఈ గోదావరి నీళ్ళలా ఎప్పటికీ నిర్మలంగా నిలిచిపోతుంది. నా కడుపు నిండింది, మనసు కూడా నిండింది. సాయంత్రం ఆకాశం ఎర్రగా ఉంది. గోదావరి గట్టున ఉన్న రామన్న పాత ఇంటి ముందు రామన్న, లక్ష్మమ్మ, రంగడు కూర్చునుంటారు. ముగ్గురి ముఖాల్లోనూ చెప్పలేని ఆనందం, ప్రశాంతత కనిపిస్తాయి. ఒరే రామన్న, నీ తెలివితేటలతో ఆ భీమన్న కుట్రను చిత్తుచేసి వాడి నోరు మూయించావు చూడు. అది ఈ జన్మకు చాలురా. అది నా తెలివి కాదు రంగడు. ఆపదలో నువ్వు అందించిన సాయం, నా మీద లక్ష్మమ్మకు ఉన్న నమ్మకం వల్లే ఈ విజయం సాధ్యమైంది. మీ ఆత్మగౌరవమే మనల్ని నిలబెట్టింది. ఆ వీరయ్య గారు ఇచ్చిన పొలంలో పండే పంటతో రేపటి నుండి ఎంతోమంది పేదల ఆకలి తీరుస్తాం. నిజమేనమ్మా. రాజభోగాలను కాదని గోదావరి గట్టున నువ్వు పెట్టబోయే ఈ హోటల్కి ఆ దేవుడి దీవెన్లు ఎప్పుడూ ఉంటాయి. పదండి, ఇవాళ మన ఇంట్లో పండుగ చేసుకుందాం. 10 మందికి అన్నం పెడితే ఆనందమే వేరు. ముగ్గురు సంతోషంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు. అసూయతో ఇతరుల పనిని పాడు చేయాలని చూస్తే అది మనకే చేటు చేస్తుంది. నిజాయితీ, సమయస్ఫూర్తి, నిరంతర సాధన ఉన్న వ్యక్తిని ఏ కుట్ర కూడా అపజయం పాలు చేయలేదు. సంపద కంటే ఆత్మగౌరవం, పరోపకారం మనిషిని చిరస్థాయిగా నిలబెట్టాయి.